నమస్తే బచ్చో నాన్న బరస్తే బాధలు 10th క్లాస్ వాళ్ళకి లాస్ట్ మనం ఏం తెలుసుకున్నాము. బరస్తే బాధలు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ లెవెల్ అంటే ఇంకా 2 పోయమ్స్ ఉన్నాయి కదా, ఆ 2 పోయమ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాము, మళ్ళీ ఒకసారి ఫస్ట్ చూసుకుందాం. ఏంటి బరస్తే బాధలు కవితాకి కౌల్ कौन है सुमित्रानंदन पंत. उनका जन्म कब हुआ 1920 मई 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. इनका निधन कब हुआ, అది ఇక్కడ ఉంది కదా అంతా. నిధన్ కబ్ హువా 1977. ఈయనకు జ్ఞానపీఠ పురస్కారము ఏ కావ్యానికి సంబంధించి వచ్చింది నాన్న? చిదంబర కావ్యానికి సంబంధించి ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం అనేది వచ్చింది. సుమిత్రానందన్ పంత్ ఎక్కువగా ప్రకృతికి సంబంధించిన బేజోడ్ కవి మానే జాతి, అంటే ప్రకృతి సంబంధంగా ఈయన ఎక్కువ రచనలని రచించినాడు. ఈయన రచనలు ముఖ్యంగా వీణ, గ్రంథి, పల్లవ్, యుగాంత్, గ్రామ్యం, ఇట్లా ఇవన్నీ కూడా. ఇది ఇక్కడ మనకు ప్రస్తుత లెసన్ దేని గురించి తెలియజేస్తుంది? ప్రకృతి వర్ణన గురించి మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పోయంలో ఏం చెప్తూ ఉన్నారు? వాన ఏ విధంగా అంటే శ్రావణ ఋతువులో, అంటే నేను టెక్స్ట్ బుక్ తీసుకొని పెన్సిల్ తీసుకొని మీరు ఆ మీనింగ్స్ అన్ని పైన రాసుకుంటూ ఉండండి అని చెప్పాను. ఓకేనా? చేస్తున్నారు కదా అందరూ ఆ విధంగానే? ఓకే. నేను మళ్ళీ మీరు స్కూల్కి వచ్చిన తర్వాత అన్నీ అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కరిది క్లాస్ నోట్స్ కానీ టెక్స్ట్ బుక్లో చేశారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తాను. కంపల్సరీగా ఇవన్నీ చెయ్యండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ పోయి ఏం చెప్తుంది మనకు? శ్రావణ మాసంలో ఏ విధంగా వాన పడుతూ ఉంది, మరియు ఆ బూంద అంటే ఆ వాటర్ డ్రాప్స్ ఏ విధంగా ఆ ఆకులను, అంటే చెట్టు కొమ్మలు, తరువు అంటే పేడని చెప్పాను కదా, చెట్టు కొమ్మలను తాకి కిందికి ఏ విధంగా పడుతూ ఉన్నాయి. మరియు బిజిలీ అంటే ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి? కరెంట్ అంటే ఏంటి? ఇక్కడ మెరుపు ఏ విధంగా అంటే దాని శరీరాన్ని ఏ విధంగా తాకుతూ ఉంది. దేని శరీరాన్ని? భూమిని, అంటే ఆకాశం నుంచి వచ్చే ఈ భూమిని ఏ విధంగా తాకుతూ ఉంది. మరియు మనలోని ఏ విధంగా మనలో ఏ విధంగా ఆశలు అనేటి, మన మనస్సులో ఏ విధంగా కోరికలు అనేటి ఈ వర్ష ఋతువులో పుట్టుకుని వస్తున్నాయో ఇక్కడ తెలుపుతూ ఉన్నారనమాట. సెకండ్ పోయం ఏం చెప్తుంది? ఏ పక్షులు ఏ విధంగా అరుస్తాయో ఇక్కడ మనకు చెబుతూ ఉంది. పక్షులు, జంతువులు కానీ ఏవైనా సరే. చూడండి, దాదురు అంటే ఏంటి? మేండకు చెప్పాను. ఏ విధంగా అరుస్తుంది దాదురు చెప్పండి? టర్ర అని అరుస్తుంది. నెక్స్ట్ జిల్లి అంటే ఏంటి అని చెప్పండి? కీచురాళ్ళు అంటారు కదా, అవి నైట్ పూట భలే అరుస్తుంటాయి. కీచ్ 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 అని, అది జన్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటుంది. మోర్ ఏ విధంగా అరుస్తుంది? మ్యావ్ మ్యావ్. మ్యావ్ కాదు, నిన్ననే చెప్పాను కదా, మ్యావ్ అంటే పిల్లి, మ్యావ్ మ్యావ్ అని మోర్ అంటే పికాక్, అది ఆ విధంగా అరుస్తూ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ చాతక్ గన్ అంటే సమూహము. గన్ అంటే సమూహం రాసుకోండి. గన్ అంటే సమూహము, గ్రూపు. చాతక గన్ అంటే చాతక పక్షి యొక్క గ్రూపు, సముదాయం. పక్షులని గుంపులుగా వెళ్తూ ఉంటాయి కదా, అవి ఏ విధంగా అరుస్తున్నాయి? పివు పివు అని అరుస్తున్నాయి. చాతక పక్షి యొక్క విశేషత కూడా చెప్పాను కదా నిన్న మీకు. ఏంటని? ఆ వాటర్ డ్రాపు భూమి మీదకు పడకముందే అది స్వీకరిస్తుంది అనమాట. అటువంటి వాటర్ని అది తాగుతుంది, కలుషితమైన వాటర్ను తాగదు అనేటట్లు. మరియు అదే కాకుండా ఉడితే సోన్ బాలక్ అంటే హంసలు అంటారు చూడండి, దాని మాదిరి ఉంటాయన్నమాట ఇవి. అవి ఏ విధంగా అంటే ఎగురుతాయి మరియు నీళ్ళలో తిరుగుతాయి కదా, అవి కూడా సుఖకే క్రందన్ అంటే అంటే కొంచెం దుఃఖమైన బాధతో ఏర్పడిన ఏడుపు అనమాట. అంటే సుఖదుఖాలను కలిపిన ఏడుపు అనేది ఉంటుంది. అటువంటి విధంగా అరుస్తూ ఉన్నాయన్నమాట సోన్బాలక్ అనేటి. గుమ్మడికే గిరాయి అంటే ఈ మేఘాలన్నింటి కూడా ఏ విధంగా వస్తున్నాయి? గుమ్మడిక తిరిగి మేఘాలన్నీ కూడా అక్కడికి పడితే గర్జన్ సౌండ్ చేస్తూ ఉన్నాయి. మేఘాలు గడ అని మేఘము ఉరిమితే సౌండ్ చేస్తుంది కదా, ఆ విధంగా ఇక్కడి వరకు తెలుసుకున్నాం కదా. ఫస్ట్ పోయము శ్రావణ ఋతువులో ఏ విధంగా వర్షం పడేది. సెకండ్ పోయం ఏ పక్షులు ఏ విధంగా అరుస్తారు. థర్డ్ వన్ చూడండి, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते चूते वे भीतर अंदर, धराओं पर धराए झरती धरती पर रजते कनकन में तृण कोपुल कावित थर. చూడండి, రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్ అంటే ఏంటివి? ఆవాజ్. స్వర్ అంటే ఆవాజ్. ఇక్కడ స్వర్ అంటే వర్ణమాలలో స్వర్ అని కాదు నాన్న, ఆవాజ్. బూందోం కే స్వర్ అంటే ఆ వాటర్ డ్రాప్ యొక్క సౌండ్ ఏ విధంగా పడుతూ ఉంది? రిమ్జిమ్ క్యా కుచ్ కహతే. ఆ నీటి
నీటి డ్రాప్స్ అనేటివి, వాటర్ డ్రాప్స్ అనేటివి ఏవేవో చెప్పాలని అనుకుంటూ ఉన్నాయన్నమాట. రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కహతే బూందోంకేశ్వర్ అంటే ఏవేవో చెప్పాలని అనుకుంటూ ఉన్నాయి ఆ నీటి బిందువులు. రోమి సిహిర ఉడితే చూతే వే భీతర్ అందర్. ఇంకో విషయం, మనం రెయిన్ సీజన్లోకి బయటికి వెళ్తూనే ఫస్ట్ డ్రాప్ మన చేయి మీద పడగానే, మన మీద ఎక్కడైనా సరే పడగానే ఏం జరుగుతుంది నాన్న? రోమ్ అంటే రోమాలు, వెంట్రుకలు, హెయిర్ అనమాట. రోము సిహిర్ ఉటుతే చూతే వే భీతర్ అంతర్. ఉటున చూన అంటే లేసి తాకడం అనమాట. అంటే మనకు ఏదైనా తెలుసుకోవాల్సింది, లేకుంటే ఏదైనా టెన్షన్ ఇట్లా వచ్చినప్పుడు మనము మన వాటర్ బబుల్స్ లాగా వస్తాయి చూడండి ఈ చేతి పైన, అటువంటివి అనమాట. అంటే బబుల్స్ లాగా వచ్చి ఎంటికలన్నీ నిక్కబుడుచుకుంటాయి కదా ఏదైనా ఇట్లా అది విన్నప్పుడు, లేకుంటే ఏకదమ్ చల్లని వాటర్ మన పైన పడినప్పుడు ఇట్లా తెలుస్తాయి చూడండి. అది రోమ్ అంటే రోమ సిహిర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్. భీతర్ అంతర్ అంటే బయట లోపల, భీతర్ అంతర్ బయట లోపల కూడా ఆ రోమాలు నిక్కబుడ్చుకున్నట్టు ఆ వాటర్ అనేది మన మీద పడగానే ఆ రోమాలు నిక్కబుడ్చుకుంటాయన్నమాట. ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ ఆ వాటర్ వల్ల. నెక్స్ట్ ధరా ఓం పర్ ధరాయే ఝరితి ధరతి పర్. ధరా ఓం పర్ ధరాయే. ధార అంటే నీటి ధార అంటే ఈ విధంగా పడడం అనమాట, పైనుంచి కిందికి పడడము ధార అని. దాన్ని ధరా ఓం పర్ ధరాయే దారలుగా. ఝరితి ధరతి పర్. జర్నా అంటే వాటర్ ఫాల్స్ కదా జర్నా అంటే. ధరతి పర్ భూమి మీద ఆ నీళ్లు ఏ విధంగా పడుతూ ఉన్నాయి, ఒక ధారలులాగా భూమి మీద పడుతూ ఉన్నాయి ఈ వాన చినుకులు అనేటివి అని చెప్తున్నాడు. రజకే కనిమే తృణుకోపుల కావిత్ థర్ అంటే భూమి. ఈ భూమి ఏ విధంగా రజ్ అంటే ఏంటి? మిట్టి, ధూళి, మట్టి అంటే మట్టి అనేటట్లు వస్తుందన్న. ఈ రజ్ అంటే మట్టి. కనుమే ప్రతి అణువులోను కూడా, ప్రతి పార్టులోను కూడా, కణము అంటే ప్రతి అణువులో కూడా తృణుకో పులకావిత్ తర్ అంటే తాకుతుంది అనేటట్లు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ వాటర్ అనేది మట్టి మీద పడినప్పుడు ప్రతి అణువును తాకేసి మనకు ఆ వాసన ఏ విధంగా వస్తుంది, భలే సువాసనగా వస్తుంది కదా. రెయిన్ పడినప్పుడు మనకు మట్టి వాసన వస్తుంది చూడండి. ఆ విధంగా ప్రతి అణువును ఆ మట్టి అనేది, వాటర్ అనేది మట్టిని తాకుతూ ఉంది అని చెప్తున్నారు. ఈ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారు? వాటరు ఏ విధంగా రిమ్జిమ్ క్యాకుచ్ బూందు అంటే ఆ వాటర్ యొక్క సౌండ్, అంటే ఆ డ్రాప్స్ ఏ విధంగా తెలుపుతూ ఉన్నాయి, మరియు ఆ వాటర్ డ్రాప్ అనేది మన మీద పడినప్పుడు మన రోమాలు ఏ విధంగా నిక్కబుడుచుకుంటాయి అనేటట్లుగా. భీతర్ అంతర్ బయట లోపల ఏ విధంగా మన మనసు ఉల్లాసంగా ఉంటుంది. మరియు ధరా ఓం పర్ ధరాయి అంటే నీటి ధారలుగా. ఈ వాటర్ ఫాల్స్ అనేటి ధారగా పడుతూ ఉంటుంది కదా, ఆ వర్షం అనేది కూడా నీటి ధారలు కూడా పడుతూ ఉంది భూమిపైన. మరియు అదే కాకుండా మట్టిలోని ప్రతి అణువు కూడా పులకించిపోతూ ఉందన్నమాట దీనివల్ల. ఎందుకు? ఆ మట్టి అంటే భూమి మీద పడడం ద్వారా ఆ మట్టి చలించిపోతుంది, పులకించిపోతుంది అబ్బా అనేటట్లుగా. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. पकड़ वारी की धरा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. పకడు వారీకి ధార. పకన్నా అంటే పట్టుకోవడం, పకడునా అంటే పట్టుకోవడం. వారీకి ధార. వారి అంటే పానీ. వారి అంటే ఏంది నాన్న? పానీ. చూడండి, వారి అంటే పానీ. పకడు వారీకి ధార పట్టుకో వాటర్ను, ఆ ధారను పట్టుకోవాలనిపిస్తుంది. జూల్తా హై మేరా మన్. ఆ వాటర్ డ్రాప్ను అంటే ఆ నీళ్ళను పడే డ్రాపులను పట్టుకొని నా మనసు పట్టుకోవాలని మనసు ఊయలూగుతూ ఉంది. జూల్నా అంటే ఊగడం కదా. మేరా మన్ అంటే మేరా అంటే నా యొక్క, మన్ అంటే మనసు, నా మనసు ఆ నీటి బిందువులను పట్టుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇక్కడ పిల్లలు చెబుతూ ఉన్నారనమాట. అంటే సుమిత్రానందన్ పంత్ పిల్లలు ఈ మనసులో ఈ వర్షం ఋతువు గురించి ఏ విధంగా ఉంటుందో చెప్తూ ఉన్నాడనమాట. ఆ ఊరే సబు ముజే ఘేర్ కర్ గావో సావన్. మరియు అదే అంటున్నారు చూడండి ఇక్కడ పిల్లలు. ఆవో రే సుబ్, ఆవో రండి, అందరూ కూడా, సబ్ అంటే అందరూ కూడా, ముజే ఘేర్ కర్, ఘేర్నా అంటే రౌండ్, సరౌండ్ చేయడం, రౌండ్. ఆవో రే ముజే ఘేర్ కర్, నన్ను అందరూ రౌండ్ ఆఫ్ చేసేసి
గావో సావన్, మనం అందరం కూడా రౌండ్గా తిరిగి ఈ శ్రావణ మాసంకు సంబంధించి వానల పాట పాడుదాము రండి అందరూ అని పిల్లలు పిలుచుకుంటూ ఉన్నారు. ఇంద్రధనుసుకే జూలే మే జూలే మిల్ సబ్ జన్, అదే కాకుండా ఇంద్రధనుసుకే జూలే మే నాన్న మనకు రెయిన్ పడినప్పుడు రెయిన్బో వస్తుంది కదా, కొంత ఎండ వచ్చినప్పుడు రెయిన్ పడి కొంత ఎండ వచ్చినప్పుడు రెయిన్బో వస్తుంది చూసారా. మనం మన స్కూల్లో కూడా ఎన్నోసార్లు చూసింటాం రెయిన్బో, చూసామా లేదా? అక్కడ కూర్చోంటాం స్టడీకి, కూర్చోన్నప్పుడు ఏం చేస్తాం, వాన పడినాక ఈ సైడ్కి వచ్చి కూర్చుంటారు, కూర్చున్న తర్వాత ఏం చేస్తారు, రెయిన్బో వచ్చిందని చూస్తూ ఉంటారు. ఎన్నోసార్లు చాలా మంది చూసారా, మాకు కూడా చెప్పారు కదా అట్లా. ఇంద్రధనుసుకే జూలే మే జూలే మిల్ సబ్ జన్, సబ్ జన్, సబ్ అంటే అందరూ, జన్ అంటే జనులు ప్రజలు, జన్ అంటే ప్రజా. ఇంద్రధనుసుకే జూలే మే, ఇంద్రధనుసును ఉయ్యాలగా చేసుకొని ఆడాలనిపిస్తుంది నా మనసు అనేటట్లు ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్, ఈ విధంగా శ్రావణ మాసము ఫిర్ ఫిర్, ఫిర్ ఫిర్ అంటే మరలా మరలా, ఆయే రావాలి, జీవన్ మే మన జీవితంలో, సావన్ మన్ భావన్, సావన్ అంటే శ్రావణ ఋతువు, శ్రావణ మాసంలో వచ్చే వర్ష ఋతువు, మన్ భావన్ నా మనసును ఆహ్లాదపరచడానికి అనేటట్లు చెబుతూ ఉన్నారనమాట. చూడండి ఎంత బాగా ఈ వర్ష ఋతువు గురించి సుమిత్రానందన్ పంత్ మనకు పిల్లల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారో. అంటే ఈ వర్ష ఋతువులో ఏ విధంగా వర్ష ఋతువు పడేది, ఏ విధంగా వాటర్ డ్రాప్స్ పైనుంచి పడి చెట్టును తాకుతూ ఉన్నాయో, ఏ విధంగా ఈ కప్పలు మరియు చాతక పక్షి మరియు మోరు ఇవన్నీ కూడా ఏ విధంగా పులకించి డ్యాన్స్ చేస్తూ ఉందో, అదే కాకుండా మనము కూడా ఆ వాటర్ అనేది మన మీద పడతానే మన రోమాలు ఏ విధంగా నిక్కబొడుచుకుంటాయో ఇవన్నీ కూడా, మరియు అదే కాకుండా ధరావోం పరధర, ధారలు ధారలుగా ఆ వాటర్ పడుతుంటే మన మనసు ఉయ్యాలలు ఊగాలనిపిస్తూ ఉంది, మనిషి పులికించిపోతూ ఉందో. నెక్స్ట్ ఆ వాటర్ డ్రాప్ను పట్టుకొని మన మనసు అంటే ఆ దారను పట్టుకోవాలని, నీటి దారను పట్టుకోవాలని అనుకుంటూ ఉందని మన మనసు. అదే కాకుండా అందరము కూడా రండి కలిసి ఆడుదాము, ఏ విధంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసం పాడుకుంటూ, అంటే వర్ష ఋతువులో అందరూ పిల్లలన్నా వర్ష ఋతువులో పోయి తడవాలని ఉంటారు కదా, ఆ విధంగా ఇంద్రధనుసును ఉయ్యాలలా చేసుకొని మనమందరము కలిసి ఆడుదాము రండి. ఎప్పుడు ఫిర్ మన జీవితంలో ప్రతిసారి కూడా ఈ వర్ష ఋతువు అనేది రావాలని నేను కోరుకుంటున్నానని ఇక్కడ పిల్లలు సుమిత్రానందన్ ద్వారా చెబుతూ ఉన్నారు. సుమిత్రానందన్ పంత్ పిల్లల గురించి ఈ వర్ష ఋతువు గురించి చెప్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఇద్దరు పిల్లలు, ఏక్ లడక और एक लड़की, और एक क्या है, पेड़ है, पेड़ के नीचे क्या है, वो నది హై, और एक కుటీర్ హై, ఇవన్నీ ఉన్నాయి, ఏ ఘాస్ హై, ఇదన్నీ కూడా ఉందన్నమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ సుమిత్రానందన్ పంత్ కవి ఇచ్చినారు. మేఘ బిజ్లీ और बूंदों का वर्णन कहाँ कैसे किया गया है, అంటే మేఘము బిజ్లీ और बूंदों का वर्णन అంటే ఈ దీనిల యొక్క వర్ణన ఏ విధంగా చేసినాడు కవి. నెక్స్ట్ ప్రకృతి कौन सी चीजें मन को छू लेती है, ప్రకృతిలో ఏవి మనకు మనసును ఆకర్షింపబడతాయి మన మనసుకు అనేటట్లు. తృణ్కి ప్రసన్నత క్యా భావు హై, అణుకు కావలసిన ప్రసన్నతకు సంబంధించిన భావము ఏమిటి అంటున్నారు. చూడండి ఇక్కడ మనకు ఒక కొటేషన్ ఉంది, చూస్తున్నారా అందరూ. प्रकृति ईश्वरीय सृष्टि की सर्वोत्तम देन है, इसकी रक्षा करना हमारा कर्तव्य है. किसने कहा, सुंदरलाल बहुगुणा. ఎవరు చెప్పాడు, ఈ సుందర్లాల్ బహుగుణ ఆయన చెట్లను నాటండి అనేటట్లు చెప్పినాడు అనమాట. ఏం చెప్పాడు చూడండి, ప్రకృతి అనేది ఈశ్వరీయ సృష్టికే, ఈశ్వర్ అంటే గాడ్, అంటే ఈశ్వరుడనే కాదు నాన్న, ఎవరికి సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళకు భగవంతుడు. ఈశ్వరీయ సృష్టి అంటే సృష్టించిన, సర్వోత్తమ్ దేన్ హై చాలా ఉత్తమమైనదన్నమాట ఈ ప్రకృతి. భగవంతుడు సృష్టించిన దానిలో ఎంతో ముఖ్యమైనది ప్రముఖమైనది ఈ ప్రకృతి అని చెబుతూ ఉన్నారు. ఇస్కి రక్షాకరణ హమారా కర్తవ్య హై, దీనిని రక్షించడం ఎవరి కర్తవ్యము, మన యొక్క కర్తవ్యము. కాబట్టి ఈ ప్రకృతి కోసం మనం ఏం చేయాలి, కాలుష్యం అనేది లేకుండా చేయాలి. కాలుష్యం అనేది లేకుండా చేయాలంటే ఏం చేయాలన్నా, చెట్లను నాటాలి కదా, చెట్లను నాటాలి కదా. ఎందుకంటే చెట్లను అనేటివి నాటడం వల్లనే వర్షాలు అనేటివి బాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అడవులలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది, మన పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. ఎందుకు, అడవుల్లో ఎక్కువగా చెట్లు ఉన్నాయి కాబట్టి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అదే మన పట్టణాల్లో చెట్లు అనేటివి నరికేసి అపార్ట్మెంట్స్ ఇవన్నీ కడుతూ ఉన్నారు, దానివల్ల వర్షం అనేది తగ్గుతూ వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటండి అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారన్నమాట. అంటే ఇది నాన్న వర్ష ఋతువు గురించి. బరస్తే బాదల్ అంటే బరస్తే కురిసే వర్షం గురించి సుమిత్రానందన్ పంత్ ప్రకృతి సుందరతను ఏ విధంగా వర్ణించినాడో ఇక్కడ మనకు ఈ లెసన్లో తెలియజేస్తూ ఉన్నాను నాన్న. నెక్స్ట్ క్లాస్లో మనకు ఈ లెసన్ సంబంధంగా కొంచెం గ్రామర్ ఉంది కదా,
అదంతా చూసుకుందాం. ఓకేనా? ప్యాసేజ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం నాన్న. ఇంతవరకు ఈ లెసన్ను రీడ్ చేసి అర్థం చేసుకుని ఆ మీనింగ్స్ ఏమేమి ఉన్నాయో నేను చెప్పినవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం నాన్న. ఓకే, థ్యాంక్ యూ.